అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు అటుకుల దోశ టమాటా కారం చేస్తున్నాను. దీనికి కావలసిన పదార్థములు 2 గ్లాసుల బియ్యము, 1 గ్లాస్ అటుకులు, 1 స్పూన్ మినపప్పు, కొద్దిగా జీలకర్ర, తగినంత ఉప్పు. ఇవి కావలసిన పదార్థములు. మనం ముందుగా ఈ బియ్యము, అటుకులు, ఈ మినపప్పు ముందు రోజే నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకొని తర్వాత పక్క రోజు వాటిని మిక్సీలో వేసి రుబ్బాలన్నమాట. చాలా మెత్తగా రుబ్బుకోవాలి. నార్మల్ దోసకి ఏంటంటే కొంచెం మినపప్పు ఎక్కువ పడుతుంది. దీనికైతే ఎక్కువ మినపప్పు వేయక్కర్లేదు. ఒక పెద్ద స్పూన్ మినపప్పు వేసుకుంటే చాలన్నమాట. మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని జీలకర్ర వేసుకొని పెనం కాలిన తర్వాత ఈ దోశ వేసుకోవాలన్నమాట. ఈ పిండి మరీ పలచగా ఉండకూడదండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. పెనం బాగా కాలిన తర్వాత దోశ వేసుకోవాలి. ఇది దోశకి కొంచెము ఆయిల్ కూడా పడుతుంది. మొదటి 2 దోశలకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. తర్వాత నుంచి ఇంకా దోశలు బాగా చకచక అయిపోతాయి అన్నమాట. ఎన్ని దోశలైనా మనం తినేయచ్చు. చాలా బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది. దీనికోసమని నేను టమాటా కారం చేశానన్నమాట. ఈ టమాటాలు ఒక 4 టమాటాలు తీసుకున్నాను. 4 టమాటాలు, 1 ఉల్లిపాయ, ఒక 3 మిరపకాయలు, కొంచెం అంటే పోపు కోసం మిరపకాయలు అన్నమాట, ఎండు మిరపకాయలు. దీనికి మిక్సీలో వేసి రుబ్బేసాను అన్నమాట. టమాటా, ఉల్లిపాయ మిక్సీలో వేసి రుబ్బేసాం. ఈ టమాటాలు, ఉల్లిపాయ మాత్రమే మనం మిక్సీలో వేయాలి. లేదంటే దాంట్లో గనక మనము ఉప్పు కారం వేసామంటే అది మన మొహం మీద పడుతుంది అన్నమాట, చిమ్మినట్టు అవుతుంది మన మొహం మీద. అందుకని చెప్పేసి దాంట్లో వేయమన్నమాట. ఈ పోపు వేస్తాం కదా, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు పోపు వేసిన తర్వాత ఈ టమాటా మిక్సీ వేసింది ఈ పోపులో వేసేస్తాం. వేసేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఉడికిస్తాం అన్నమాట. ఉడికించేసి దీంట్లోనే సాల్ట్, కారము వేసుకుంటాం. దానికి ఎంత మనకి రుచికి ఎంత కావాలో అంత ఉప్పు, కారం వేసుకొని, కరివేపాకు వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత మనము చల్లారబెట్టి తర్వాత మన దోశలో వేడివేడి దోశల్లో ఇది నంచుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా రుచికరంగా ఉంటుందన్నమాట. ఎంత ఈజీగా అయిపోయిందో. ఎప్పుడు రొటీన్గా చేసుకునే దోశల కంటే ఇలా వెరైటీగా దోశలు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.